ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడంలో ఎంతగా మునిగిపోయిందంటే తనతో మోసం జరుగుతున్నా ఆమెకు తెలియదు. ఈ అమ్మాయి ఇచ్చిన కూరగాయల సంచి చిరిగిపోయి దారిలో కింద పడిపోతుంది. ఇక్కడ దాక్కుని కూర్చున్న ఒక అబ్బాయి ఆ కూరగాయలకు బదులుగా ఇటుకను సంచిలో పెట్టి తన సోదరికిస్తాడు. అప్పుడు ఆ సోదరి ఆ అమ్మాయి నుండి డబ్బు తీసుకుని, మేడం, దారిలో ఎక్కడా తెరవకండి, ఎందుకంటే బాగా ఎండ ఉంది, పాడైపోతుంది అని చెబుతుంది. ఆమె ఆ సంచిని పెట్టుకోగానే, అయ్యో, ఇది ఎంత బరువుగా ఉంది, నువ్వు ఇచ్చేటప్పుడు ఇంత బరువు లేదు కదా అని అంటుంది. అప్పుడు ఆ సోదరి, అప్పుడు మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఆలోచనల్లో ఉన్నారు, అందుకే బరువు అనిపించలేదు అని అంటుంది. ఎలాగోలా ఆ అమ్మాయి ఆ సంచిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ సోదరి తన సోదరుడితో, మీరు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరు. ఆ అమ్మాయికి ఇంత బరువైన ఇటుకను పెట్టి ఇవ్వాల్సిన అవసరమేముంది? కొంచెం తేలికైనది పెట్టవచ్చు కదా. ఇదిగో, ఈరోజు నీ ఖర్చుల కోసం ఈ డబ్బు ప్యాకెట్ తీసుకో, ఏదైనా తిను, త్వరగా దాక్కో, కస్టమర్ వస్తున్నాడు అని అంటుంది. అప్పుడే మరొక అబ్బాయి ఫోన్లో మాట్లాడుతూ వస్తాడు. అప్పుడు అతడితో కూడా ఆ సోదరి అలాగే చేస్తుంది. కాని ఆ అమ్మాయికి ఏమి జరిగిందో చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అయితే ఎవరినైతే వీరు మోసం చేశారో ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ చెల్లెలు. ఆమె తన అన్నయ్యను తీసుకుని దుకాణం వద్దకు వస్తుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వారి ఇద్దరినీ పట్టుకుని స్టేషన్కు తీసుకువెళతాడు.